దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యందు నిలిచియుండుట అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించి కొనసాగుతున్న సమయంలో ఆయన 12 మంది శిష్యులను తయారు చేసుకున్నప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో మరి ఉన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవుని యందు నిలిచి ఉండుట అంటే ఏ సమయంలో అంటే శ్రమలు వచ్చినా గానీ దేవుని యందు నిలిచి ఉన్నవారు అని దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజానికి చాలా శ్రమలు వస్తుంటాయి. చాలా భయంకరమైన హింసలు, నిందలు, అవమానాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క సాక్ష్యము మన కొరకు చెప్పడానికే మనము దేవునిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో ఈ సాక్ష్యము దేవుడు కూడా మన కోసం చెప్తాడు. ఏమని? నా శ్రమలలో నిలిచిన వారు మీరే అంటాడు. కనుక ఈ లోకములో దేవుల్లో మనము శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులు కూడా నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనకు యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉన్నది. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనములో, ఎవడైనను నా యందు నిలిచి యుండని ఎడల అంటున్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది ఏంటంటే, శిష్యులు చెప్తున్నాడు, నా శ్రమలో నిలిచి ఉన్నవారు మీరే అంటున్నారు. అంటే దేవునిలో మనము ఎన్ని శ్రమలు వచ్చినా నిలిచి ఉండాలి. ఒకవేళ నిలిచి ఉండని ఎడల ఎంత ప్రమాదము అనేది మానవునికి సంభవిస్తుందో అనేది మనము దేవుని యొక్క వాక్యములో చూడగలము. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 1వ అధ్యాయములో మనకు పరిచయం ఉన్న వాక్య భాగమే. 1వ అధ్యాయములో రూతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమిటి ఆ మాట అనగా 3వ వచనములో నయోమి, ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మనకు నయోమి అనట ఆమె తన పెనిమిటి అయిన ఎలీమెలెకు వీరు బెత్లెహేములో నుండి ఈ యొక్క మరి మోయాబు దేశమునకు వెళ్ళారని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క బెత్లెహేము అనేది సకల సమృద్ధి గల రొట్టెల ఇల్లు, చారిత్రాత్మక సంబంధించిన ఒక మంచి ప్రాంతం అది. అయితే ఇక్కడ ఆ యొక్క మరి ఆ రొట్టెల ఇంటిలో సమస్యలు అనేటివి వచ్చినప్పుడు ఈమె ఏం చేసింది, అక్కడి నుంచి అలా భర్తతో పాటు విడిచి మోయాబు దేశానికి వచ్చారు. అంటే శ్రమలలో నిలిచి లేరు. ఆ శ్రమను అప్పటి మట్టుకు తప్పించుకోవడానికి, ఆ శ్రమ నుంచి విడుదల పొంది ఆ శ్రమలు ఉన్నంతకాలం వేరే కాడ మంచిగా బతుకుదామని చెప్పేసి వేరే ప్రాంతంకి వచ్చిన తర్వాత తన భర్తను కోల్పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, శ్రమలలో మనము నిలిచి లేకుంటే ఏదో ఒకటి మనం కోల్పోతా అంటాము. ఇక్కడ చూసినట్లయితే 3వ వచనములో నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. అంటే చూడండి, ఇక్కడ ఆమె పెనిమిటి మాత్రం చనిపోయింది కానీ 2 కొడుకులు మాత్రం ఉన్నారు. మరి 2 కొడుకులు ఉన్నప్పుడు ఈమె ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క మరి దేవుని యొక్క స్థలమైన ఆ బెత్లెహేములో లేదు గాని ఈ లోక సంబంధమైన మోయాబు దేశములో అక్కడ నిలిచి ఉన్నది. దేవుడు ఏమంటాడు? నా యందు నిలిచి ఉండు అంటాడు. కానీ ఈమె దేవునికి దూరముగా నిలిచి ఉన్నది కనుక ఆ ఉన్న అప్పుడైనా దేవుడు నిలిచుంటే వాళ్ళని కాపాడుకుని కావచ్చు. కానీ ఏమైపోయింది? ఆ 2 కూడా కోల్పోయిందట. అంతా చాలా మంది శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ ఉన్న ప్రాంతములో, ఆ ఉన్న పరిస్థితిలో నిలిచి ఉండక తప్పించుకోవడానికి వేరే వెళ్ళిన తర్వాత ఏమైందంటే డబుల్‌గా నష్టపోయినట్టుగా మనము ఈ వాక్యాన్ని చూడగలుగుతున్నాం. కానీ శిశువులతో దేవుడు అంటున్నాడు, నా శ్రమలలో నిలిచిన వారు మీరే అంటున్నాడు. ఇక్కడ శ్రమలు ఎప్పటికుంటాయి అంటే ఎప్పటికుండవు. మనం 6వ వచనాన్ని గమనించినట్లయితే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. దేవునికి స్తోత్రాలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా
తన జనులను దర్శించును. ఎక్కడ? ఆ యొక్క బెత్లెహేములో. కనుక ఆమె అక్కడ నిలిచి ఉంటే, ఆ శ్రమలు తట్టుకొనుంటే, ఈ భర్త గాని, కొడుకులను గాని కాపాడుకును గావచ్చు. దేవునికి స్తోత్రాలు. ఆమెకంటూ ఒక మంచి జీవితము, ఒక మంచి ఆనందకరమైన వాతావరణం ఆమె చూసి కావచ్చు. కానీ ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క స్థానము నుంచి ఎప్పుడైతే దిగజారిపోయిందో, మరి ఆమె తన భర్తను కోల్పోయింది, పిల్లలు కోల్పోయింది. కానీ దేవుడు చేయవలసిన సహాయం మాత్రం చెయ్యక మానలే. ఆలస్యమైనా గాని మళ్ళా తన జనులకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఇవ్వడానికి మళ్ళా దేవుడు దర్శించినట. కానీ ఇప్పుడు ఆమె ఏమైపోయింది? అనాథ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. అలా కోడలను కూడా విడిచిపెట్టుకో అని చెప్పేసి అంటున్నది. కనుక మనము దేవుడు అంటున్నాడు కనుక, నా శ్రమలలో నిలిచిన వారు మీరే అంటున్నారు కనుక, మనకొచ్చిన కష్టాలలో, నష్టాలలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులో మనం కూడా ప్రభులో నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అదే విధముగా లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనము ఒక సందర్భం మనం చూడగలము. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరడ ప్రాణముతో విడిచిపోయిరి. ఇక్కడ కూడా చూడండి, నిలిచి ఉంటలేడు ఒక కాడ. ఆయన ఆయన మనసులో ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ సొంత ఆలోచన చేయడానికి దిగి కింది స్థాయికి వెళుతున్నాడు. దేవుని పెట్టిన స్థానము నుంచి కింది స్థాయికి దిగజారిపోతున్న తర్వాత ఏమైందట? దొంగల చేతికి చిక్కిండట. అంటే దొంగలు లేరంటే ఎప్పటి నుంచో ఉన్నారు గాని, దేవుల్లో ఉన్నాడు గనక దొంగలు చేతికి చిక్కకుండా దేవుడు కాపాడు. ఇప్పుడు దేవునికి దూరమైండు గనుకనే దొంగలకు దగ్గరైపోయాడు. దొంగలు ఏం చేశారట? అతన్ని కొట్టిండ్రట. బట్టలు కూడా దోచుకున్నారట. అంటే ఉన్నది మొత్తము నష్టపోతున్నాడు. అంటే కొద్ది శ్రమల్లో మనం నిలిచి ఉండక, ఆ శ్రమలను మనము కొద్దిగా దూరముగా దేవునికి వెళుతున్నాం అనుకో, అప్పుడు ఏమైద్దంటే ఇంకా అధికమైన శ్రమలు ప్రారంభమైతాంటాయి. దేవునికి స్తోత్రాలు. కానీ శిశువులు నిలిచి ఉన్నారు గనక దేవుడు ఏమంటున్నాడు? నా శ్రమల్లో నిలిచిన వారు మీరే అంటున్నారు. అంటే దేవుని నుంచి మనం సాక్ష్యము పొందాలి. అక్కడ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. అంటే మనకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, దేవుని రాజ్యములో అంటే దేవుని యందు మనము ఇక్కడ నిలిచి ఉంటే శ్రమలలో, అక్కడ పరలోక రాజ్యములో యుగ యుగములు దేవునితో మనము నిలిచి ఉండే స్థానమును మనము సంపాదించుకుంటాము. దేవునికి స్తోత్రాలు. కనుక మనకొచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాటిని మనము లెక్క పెట్టకుండా మనకున్న కష్టాలలో దేవుని మీద ఆధారపడుతూ దేవునిలో మనం నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రూతు ఏం చేసిందంటే, ఆమె నిలిచి లేదు. కానీ దేవుడు దర్శించినప్పుడు అప్పుడు ఆమె అన్ని పొడగొట్టుకున్నది. ఈ యొక్క సమరయుడు మన యొక్క దొంగల చేతికి చిక్కబడిన వాడు కూడా నిలిచి ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, నిలిచినప్పుడు అన్ని పొడగొట్టుకున్నాడు. కనుక మనము నిలిచి ఉండాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఫిలిప్పు 1:19లో, నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్య ధైర్యముతో కనుక బోధించడం వల్ల నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే క్రీస్తును ఘనపరుస్తున్నాడు. ఎప్పుడు? బతికినా ఘనపరుస్తున్నాడట, చచ్చిపోయినా ఘనపరుస్తున్నాడట. అంటే మనకు శ్రమలలో అంటే సిగ్గుపడతలేడు. ఈయనకు వచ్చిన కష్టాలు ఇంత కాదు, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి, చాలా ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. కానీ ప్రభులో నిలబడ్డాడు. ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అయినను నా శరీరముతో నేను జీవించుటకే నాకున్న పని అంటున్నాడు. కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తున్నదంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అంటే బ్రతికినా చచ్చినా దేవుని మీదనే ఆధారపడుతున్నాడు. పూర్ణమైన ధైర్యంతో బతుకుతున్నాడు. కష్టాలలో ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. బాధలలో ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ 20వ వచనములో మీకున్న అతిశయము అధికమైనట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను అంటున్నాడు. అంటే ఏందట, మనము విశ్వాసమునందు అభివృద్ధి పొందాలి. కష్టాలు వచ్చినప్పుడే విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. నష్టాలు వచ్చినప్పుడే విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. బాధలు వచ్చినప్పుడు విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. అంటే దేవుడు చెయ్యడా అంటే, రూతు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు మరి కొద్ది కాలం గ్యాప్ ఇచ్చినాక మళ్ళా ప్రజలను దర్శించిండట. అంటే మన జీవితంలో కూడా మనకు కష్టం ఉన్నప్పుడు మనము దేవునితో మనం ఉన్నట్లయితే దేవుడు తర్వాత కూడా మనకు అద్భుతమైన కార్యం చేస్తాడు. కనుక మరి శిష్యులతో చెప్తున్నాడు, నా శ్రమలో నిలిచిన వారు మీరే అంటున్నారు. కనుక మనము కూడా దేవుని నమ్ముకున్నప్పుడైనా మనము ప్రతి శ్రమలలో, ఇబ్బందులు, ఇరుకులో దేవుని దగ్గర నిలిచి ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెరికిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.